पादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 59వ శ్లోకం. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చీతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చీతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. ఆదిశంకరాచార్యుల వారు చక్కగా ఈ శ్లోకంలో కైవల్య సౌఖ్యప్రదం అంటే కైవల్యాన్నిచ్చే సౌఖ్యం ఎలా లభిస్తుంది అంటే ఆ గౌరీనాథుని భవత్పదాబ్జయుగళం ఆయన 2 పాదాలని సేవిస్తే మనకి కైవల్యం అనే సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడంట ఆ శివుడు. మరి అదేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ప్రతి పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. హే పశుపతే అంటున్నారు. పశుపతే అంటే ఈయన సకల భూతాలకు అధిపతి. హే విభో అంటే అందరికీ తండ్రి ఆయన, అందుకని విభుడు అని పేరు వచ్చింది. హే విభో అంటే సర్వవ్యాపకుడు అయినా. హే గౌరీనాథ ఓ పార్వతీపతి, ఎన్ని పేర్లతో పిలుస్తున్నారో చూడండి ఆయన్ని చక్కగా. హంసః హంస అనే పక్షి, పద్మవనం కమలాల గుంపుని అంటే కమలాలుండే సరస్సుని, చాతకః చాతక పక్షి, నీలాంబుదం నల్ల మబ్బుని, కోకః చక్రవాకం అనే పక్షి, కోకనద ప్రియం సూర్యుని కొరకు, చకోరః చకోర పక్షి, ప్రతిదినం ప్రతిరోజు, చంద్రం చంద్రుని కోసం, యథా ఏ ప్రకారంగా, సమిచ్చతి కోరుకుంటున్నాయో, తథా ఆ ప్రకారంగా, మామకం నాకు సంబంధించిన, చేతః చిత్తము మనస్సు, చిన్మార్గ మృత్యం ఉపనిషత్తుల యందు వెతకదగిన వాడిని అంటే నిన్ను శివుణ్ణి, కైవల్య సౌఖ్యప్రదం కేవల నిర్గుణ పరబ్రహ్మ భావాన్ని సౌఖ్యాన్ని వసగేనట్టి అంటే కైవల్యాన్ని ఇచ్చేదెవరు ఆ పరమశివుడు కాబట్టి అతని కోసం ఆ పరబ్రహ్మ భావన కోసం వెతుకుతూ ఉందంట. భవత్పదాబ్జయుగళం మీ పాద పద్మ ద్వంద్వమును, వాంఛతి కోరుచున్నది, కైవల్యాన్ని ఇచ్చే మీ పదాల యొక్క ద్వంద్వాలని అంటే మీ 2 పాదాలను వాంఛతి కోరుకుంటుంది. ఎవరు? ఇతని మనస్సు కోరుకుంటుందంట. ఎలా కోరుకుంటుందో ఒకసారి మనం కూడా చూద్దాము. ఏం చెప్తున్నారు? హంస అంట పద్మాలుండే సరస్సునే ఇష్టపడుతుందంట. చాతక పక్షి దానికి ఎంత నీరున్నా సరే అది ఏంటి నల్లని మేఘం కోసమే ఎదురు చూస్తుంది అంటే వర్షం నీళ్ళ కోసమే చూస్తుంది. చక్రవాక పక్షి ఏంటి సూర్యుడి కోసమే ఎదురు చూస్తుంది. ఇంకా చకోర పక్షి చంద్రుడిని ప్రతిదినం ఇష్టపడుతుంది. అదేవిధంగా ఓ పశుపతి ఓ ప్రభు నాకు కూడా జ్ఞాన మార్గం ద్వారా తెలుసుకోదగినవి మరియు మోక్షాన్నిచ్చేవి అయినా నీ పాద పద్మాలనే నా మనస్సు కూడా ఇష్టపడుతుంది. ఎలాగైతే ఆ 4 పక్షులకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో నా మనస్సుకు కూడా సేమ్ అలాంటి క్వాలిటీనే ఉంది. ఏంటి నా మనస్సుకు ఉండే క్వాలిటీ? కైవల్య సౌఖ్యాన్ని కోరుకుంటుంది. అది ఎక్కడ లభిస్తుంది? మీ పాదాల దగ్గర లభిస్తుంది అని చక్కగా అడుగుతున్నారు. అదేంటో ఒక్కసారి వివరంగా చూద్దాం. విభో గౌరీనాథ నాకు చిన్మార్గాన్ని చూపించు అని అడుగుతున్నారు.
ఎలా? నీ పాదపద్మాల జంట కైవల్య సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. వాటిని పొందటానికి నేను రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను ప్రభూ. ఎలాగ ప్రయత్నిస్తున్నాను? పద్మవనాన్ని చేరుకునే హంసలాగా శివానందమనే మహాప్రవాహంలో ఈదులాడుతున్నాను. మహా ఎలా ఈదులాడుతున్నారో చూడండి. శివానందం అనే మహాప్రవాహంలో పడి ఈదులాడుతున్నారంట. ఇంకా నల్లమబ్బు నుంచి జారిపడే వాన చినుకు కోసం గొంతులో దాహాన్ని దాచుకొని వేచి ఉండే చాతక పక్షిలాగా రెక్కలు ముడుచుకొని వేచి చూస్తూ ఉన్నాను. అంతే కదా, చాతక పక్షి వర్షపు నీటి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగా ఎదురు చూస్తున్నారంట. ఇంకా ఉషోదయపు వెలుగుల కోసం రాత్రంతా విరహ వేదన పడుతూ ఉంటుందంట చక్రవాక పక్షి. నేను కూడా అలాగే శివజ్ఞానం అనే సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ తపిస్తూ ఉన్నాను. చంద్రుని వెన్నెల కిరణాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది చకోర పక్షి. ఓయి పశుపతి, నీవు కూడా నాపై కారుణ్యమనే వెన్నెలను కురిపిస్తావని జ్ఞానవృత్తి చేత పరితపిస్తూ ఉన్నాను. ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా నా చిత్తం, నా మనస్సు నన్ను నిలబడనీయటం లేదు. నిన్ను పొందకుండా దీనికి కైవల్యమనే సౌఖ్యం రాదు. ఈయన మనసు అసలు కుదురుగా ఉండడం లేదంట. ఎందుకు? ఆయన్ని పొందాలి పొందాలి అని పరితపిస్తూ ఉందంట. అలా పొందకుండా దీనికి కైవల్యం అనే సుఖం సౌఖ్యం అసలు రాదు. అప్పటి వరకు దానికి అలసట తీరదు, మనస్సుకి దుఃఖం పోదు. జ్ఞానానందమయమైన చిన్మార్గాన్ని అనుసరించకపోవడమే ఇన్ని సమస్యలకి మూల కారణమవుతుంది. ఏంటంట? జ్ఞానం అనే ఆనందమయమైన చిన్మార్గం, ఆ మార్గాన్ని అనుసరించకుండా ఉండడం వల్లే నా ఈ మనసుకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని సమస్యలకి అదే మూల కారణమవుతుంది. అలాంటి జ్ఞాన మార్గాన్ని, చిన్మార్గ మృగ్యాన్ని నాకు అనుగ్రహించు స్వామి అని చక్కగా అడుగుతున్నారు. మనం కూడా అలాంటి జ్ఞానాన్ని శివుడి దగ్గర నుంచి కోరుకుందామా? ఓం నమ శివాయ.